జూన్ 25 భారతదేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి చీకటి రోజు. భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఏదైతే 1975 జూన్ 25 భారతదేశంలో భారతదేశ ప్రజలందరూ కూడా నిశ్చేష్టులయ్యేటటువంటి విధంగా ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఒక చీకటి రోజు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రోజు ఇది. 50 సంవత్సరాలు ఎమర్జెన్సీకి పూర్తి అవుతున్నటువంటి రోజు ఇది. ఇదే దినం నాడు 1975లో అంటే ఈరోజు 2025కు మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ చీకటి రోజును దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎమర్జెన్సీ ఈ చీకటి దినం నాడు ఆ తర్వాత 21 నెలలు ఎమర్జెన్సీలో ఆనాడు జరిగినటువంటి అనేక అరాచకాలు, అనేక మంది పైన అనేక కేసులు, జైళ్ళకు పంపడం, వాటిపైన అందరికీ కూడా తెలియజెప్పాలి. భారతదేశం చరిత్రలోనే మరి చీకటి రోజు గురించి అందరికీ తెలవాలనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా తన అధికార దుర్వినియోగాన్ని చేసినారు. 352 ఆర్టికల్ని 352 ఆర్టికల్ని ప్రయోగించి 352 ఆర్టికల్ని ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది మనం అందరం కూడా తెలుసుకుంటే, దేశంలో ఏదైనా పెద్ద ఎత్తున అంతరంగిక దాడులు జరగబోతున్నాయనో, లేకుంటే బాహ్య దాడి జరగబోతున్నదనో, లేకుంటే యుద్ధం సమయంలోనే ఇటువంటి సమయాల్లో 352 ఆర్టికల్ని ప్రయోగిస్తారు. కానీ ఇందిరాగాంధీ గారు తను 1971లో ఏదైతే తను ఎన్నిక పెద్ద మెజారిటీతో ఆనాడు గెలిచిందో పార్లమెంటుకు, ఆ ఎన్నిక పైన ఆమె పైన పోటీ చేసినటువంటి రాజనారాయణ గారు కోర్టులో ఆమె ఎన్నికను సవాలు చేసిన సందర్భంగా, అలహాబాద్ కోర్టులో ఆమె ఎన్నికను సలహా చేసినటువంటి సందర్భంలో ఆ కోర్టు 6 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారిని ఎన్నికల నుంచి బహిష్కరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు దాన్ని తట్టుకోలేనటువంటి ఇందిరాగాంధీ గారు అంటే ఇంటర్నల్ పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుందని, అలజడి జరుగుతున్నదని ఒక అపోహను సృష్టించి ఆనాడు ఎమర్జెన్సీని విధించినటువంటి విషయం, ఆ చీకటి రోజులు ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి రోజులు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసి మనకి క్షమాపణ చెప్పరు. మాట్లాడితే సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు, బుక్కులు పట్టుకొని నిలబడతారు చేతులలో. కాన్స్టిట్యూషన్ అంటే ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచి, రాజ్యాన్ని అవహేళన చేసి, రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసి, ఆర్థిక మాంద్యంతో దేశం ఆనాడు ఇదైపోయినటువంటి సందర్భంలో ధరలు పెరిగి అనేక ఇబ్బందులకు ప్రజలను గురి చేసింది ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల. ఆ చీకటి రోజుల నుంచి వెలుగులోకి 50 సంవత్సరాలు ఆ చీకటి రోజులను ఒకసారి గుర్తు చేసుకొని భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశంలోనే వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా
భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ ఒక ముందు చూపుతో ఒక విజన్తో ముందుకు పోతున్నారో అది చూసి ఓర్వలేనటువంటి అనేక శత్రు దేశాలు ఈరోజు భారతదేశం మీద ఈర్ష్య పడుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి ఆనాడు. మరి ఈనాడు యువత, ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఆనాటి చీకటి రోజులను గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, ఇక్కడ ఉదాహరణకు మాటిగా మన ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. మన ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీని చాలా నరేంద్ర మోదీ గారి యొక్క పాలనను కించపరుస్తూ మాట్లాడుతుంటారు. ఒకసారి వాళ్ళు చెప్పాలి, మరి ఎమర్జెన్సీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎమర్జెన్సీ సమయం జరిగిన నియంత్రిత పోకడల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? అవన్నీ ఆనాడు జరిగినవన్నీ సరైనవేనా అనే విషయాన్ని చెప్పాలి. ఈనాటికైనా కాంగ్రెస్ పార్టీ దాని మీద పశ్చాత్తాపపడేటటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా చెప్పాలి. దేశమంతా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూ వచ్చిన, ఇంకా భారతీయ జనతా పార్టీని అనేక రాష్ట్రాల్లో ఇదలా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీకి అనేక రాష్ట్రాల్లో అధికారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలుగుతలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని దొరికొచ్చి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పాటన చేసిండు. బీసీల గురించి ఒక ప్రకటన, ఎస్సీల గురించి ఒక ప్రకటన, ఎస్టీల గురించి ఒక ప్రకటన, యువత గురించి ఒక ప్రకటన, రైతుల గురించి ఒక ప్రకటన, మహిళల గురించి ఒక ప్రకటన, అనేకమైనటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉన్నారు.